గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. 22వ రోజుకు నగదు కష్టాలు, వీడని 1వ తారీఖు భయాలు. క్యాష్లెస్ దిశగా తెలుగు రాష్ట్రాల అడుగులు, వాలెట్లు, యాప్ల రూపకల్పన వేగవంతం. తెలంగాణలో పనిచేయడం సంతృప్తినిచ్చింది. ఇవాళ సీఎస్ రాజీవ్ శర్మ పదవి విరమణ. బీజేపీ ఎంపీలు ఖాతాల వివరాలు ఇవ్వాలన్న మోడీ, రద్దుకు ముందు లెక్కలకు విపక్షాల డిమాండ్. మ్యారేజ్ ఇన్నింగ్స్ కు సిద్ధమైన యువరాజ్ సింగ్, హజల్ కీచ్ తో నేడు వివాహం. కెప్టెన్ గా తొలి 20 టెస్టుల్లో 12 విజయాలు, ధోని రికార్డును సమన్ చేసిన కోహ్లీ. ఏటీఎంలంటే ఇప్పుడు ఎనీ టైమ్ నో మనీ. తాళమేసి కొన్ని, అవుట్ ఆఫ్ సర్వీస్ మరికొన్ని, నాట్ వర్కింగ్ బోర్డులతో ఇంకొన్ని ఏటీఎంలు దర్శనమిస్తున్నాయి. ఏ బ్యాంకుకు వెళ్లి చూసినా నో క్యాష్ బోర్డులే వేలాడదీసి కనిపిస్తున్నాయి. ఆర్బీఐ నుంచే డబ్బు రానప్పుడు మేమేం చేస్తామంటూ చేతులెత్తేశాయి బ్యాంకులు. జేబులో రూపాయి లేక బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు జనం. 22 రోజులుగా ఇదే తంతు. ఇవాళ నెలాఖరు, రేపు 1వ తేదీ కావడంతో ఈ తిప్పలు మరింతగా పెరిగిపోనున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిణామాలపై ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. అందరూ ఆన్లైన్, మొబైల్ చెల్లింపుల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. ఏపీలో ప్రభుత్వ చెల్లింపులకు ఏపీ పర్స్ అనే టెక్నాలజీని డెవలప్ చేయనున్నట్లుగా చెప్పారు చంద్రబాబు. రేషన్ షాపులను బ్యాంకింగ్ కరెస్పాండెంట్లుగా గుర్తించాలని కేంద్రానికి లేఖ రాశామన్న ముఖ్యమంత్రి నేటి నుంచి అమల్లోకి తేవాలని కోరినట్లు చెప్పారు. చాలా వరకు ఉపయోగపడుతుంది. దాన్ని కూడా వీళ్ళని తొందరలో తేవాలని చెప్పి వర్కౌట్ చేస్తున్నాం. ఆల్ రిప్యూటెడ్ వాలెట్స్ అంతా కూడా ఇన్ ఇండియా ఇందులో పెట్టుకుని కామన్ గా పెట్టే అవకాశం వస్తుంది. ఒక్కసారి బటన్ నొక్కితే ఆల్ వాలెట్స్ అన్ని వస్తాయి. కస్టమర్స్ అంతా కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం, ఎనీ పర్సన్ టు పర్సన్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం వస్తుంది. వాళ్ళకి కరెన్సీ ఉండాలి. అందుకే ఫెయిర్ ప్రైస్ షాప్ ను కూడా రేపటి నుంచి బ్యాంకింగ్ కరెస్పాండెంట్ గా డిక్లేర్ చేయమన్నాం. అదే నిన్న అడిగారు అరుణ్ జైట్లీ గారు, ఈ మరి మేము అనుకుంటున్నామని. నేను కూడా చెప్పాను, ఇవన్నీ కన్స్టెంట్స్ బాగా ఉన్నాయి, ఇవన్నీ ఉధృతంగా తీసుకుపోతే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పాను. మళ్ళీ నాకేం కమ్యూనికేషన్ లేదు. ఎప్పుడైతే 86% 1000 రూపాయలు 500 రూపాయలు రద్దు అయిపోయినాయో, 86% మన దగ్గర సర్క్యులేషన్ లో డబ్బులు లేదు. ఉండేది 14%. ఇటీవల వచ్చింది, కొద్దిగా వచ్చింది. 2000 రూపాయలు 500 రూపాయలు కొంతవరకే వచ్చాయి. కానీ ఈరోజు ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సింది, మనం ఎకనామిక్ యాక్టివిటీ, ఆర్థిక వ్యవస్థ మన దగ్గర డబ్బులు లేవదని బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే నష్టపోయేది మనమే నష్టపోతాం. ఈరోజు కొంతమంది ఉదాహరణకు లేబర్ కూలి పని చేసుకోవడం, కొంతమంది తోపుడు బండ్లు చిన్న చిన్న పనులు చేసుకోవడం, కొంతమంది వ్యాపారాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా స్టాండ్ స్టిల్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. కొంతమంది వాయిదాలు వేసుకునే పరిస్థితికి వస్తున్నారు. అది కాకుండా మన అలవాట్లు మనం మార్చుకొని ఏవైతే మొబైల్ కరెన్సీ కానీ కార్డ్ బేస్డ్ పాస్ మెషిన్ ట్రాన్సాక్షన్స్ కానీ అలవాటు అయిపోతే మనం ఏది కూడా పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏది కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నగదు వాడకం వద్దని చెప్పడం లేదు, అందుబాటులో లేదు. కాబట్టి ఉండేదాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ జీతాల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. నవంబర్ జీతంలో 10,000 నగదు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు, అధిపతులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్థిక శాఖ పేర్కొంది. ఉద్యోగులకు నగదు చెల్లింపుల కోసం బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. పింఛన్దారులకు కూడా నగదు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా పింఛన్దారులకు నగదు చెల్లించనుంది. ఉద్యోగుల జీతాలు, సామాజిక పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జీతాలు, పెన్షన్ల కోసం 3,000 కోట్లు అవసరం ఉంటుందన్న ప్రభుత్వం
బ్యాంక్ అకౌంట్స్ లోనే శాలరీలు పడతాయని స్పష్టం చేసింది. అకౌంట్లు లేని వాళ్లు 2 రోజుల్లో ఖాతాలు తెరుచుకోవాలని సూచించింది. దివ్యాంగుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. టీటీడీపీ నేతల రైతు పోరుబాట నేటితో ముగియనుంది. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నవంబర్ మొదటి వారంలో భరోసా యాత్ర చేపట్టారు. ఇవాళ కొడంగల్లో నిర్వహించనున్న బహిరంగ సభతో యాత్ర ముగుస్తుంది. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి రైతులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లనున్నట్లుగా చెబుతున్నాయి పార్టీ వర్గాలు. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల వల్ల నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని టీటీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఇవాళ పదవి విరమణ చేయనున్నారు. ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సచివాలయం ప్రాంగణంలో మధ్యాహ్నం 3 గంటలకు రాజీవ్ శర్మకు ఘనంగా వీడ్కోలు చెబుతారు అధికారులు, ఉద్యోగులు. రాష్ట్ర విభజన తరువాత ఉద్యోగులు ఆస్తుల విభజన సమస్యలను పరిష్కరించడంలోనూ, జిల్లాల విభజనలోనూ కీలక పాత్ర పోషించిన రాజీవ్ శర్మను మొన్నటి కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ అభినందించారు. ఆయన సేవల్ని రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. ఆయన్ను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలున్నాయి. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ చంద్రను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని మరోసారి స్పష్టం చేసింది కేంద్రం. పెంపు కుదరదంటూ ఇటీవల రాజ్యసభలో స్పష్టం చేసిన ప్రభుత్వం లోక్సభలో కూడా అదే మాట చెప్పింది. టీఆర్ఎస్ ఎంపీలు నర్సయ్య గౌడ్, ప్రభాకర్ రెడ్డిలు వేసిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారాం సమాధానమిచ్చారు. తెలంగాణలో 119 నుంచి 153 సీట్లు, ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225 సీట్లు పెంచుకోవచ్చంటూ విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ ఆర్టికల్ 170 సెక్షన్ 3 ప్రకారం దీన్ని చేయడానికి కుదరదన్న ఆయన 2026 సంవత్సరం తరువాత జనాభా లెక్కల ప్రకారం సీట్ల పెంపు చేసుకోవాలని రాజ్యాంగంలో ఉందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లు సెక్షన్ 26ను సవరణ చేసి సీట్ల పెంపు చేయడం కష్టమన్నారు. పులివెందులలో పర్యటిస్తున్న వైసీపీ అధినేత జగన్ తన నివాసంలో కడప జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. త్వరలోని స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వైఎస్ వివేకానందరెడ్డి ఉండడంతో విజయావకాశాలపై చర్చించారు. జగన్తో చర్చించిన వారిలో ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, పి రవీంద్రనాథ్ రెడ్డి, రఘురామిరెడ్డి, అంజాద్ భాషా ఉన్నారు. నోట్ల రద్దు అనంతర పరిణామాలపై అధ్యయనం చేయడానికి చంద్రబాబు నాయకత్వంలో ఏర్పాటు చేసిన సీఎంల కమిటీ అసలు పనిచేస్తుందా లేదా అన్నది సందేహంగా మారింది. డిసెంబర్ 2న సమావేశమై క్యాష్లెస్ ఎకానమీ, డిజిటల్ రూపంలోకి పేమెంట్స్ ను తీసుకొచ్చేందుకు ఈ కమిటీ సిఫార్సులు చేయాల్సి ఉంది. అయితే దీని గురించి తనకేమీ తెలియదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ కమిటీ ఉందా లేదా, ఒకవేళ ఉంటే చంద్రబాబుకు ఎందుకు సమాచారం ఇవ్వలేదన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో జన చైతన్య యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారాయన. లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, నిరంతర విద్యుత్, యువతకు ఉపాధి కల్పించే దిశగా పనిచేస్తున్నామని అన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా తెలిపారు. 3 వారాల పాటు జరిగిన టీడీపీ జన చైతన్య యాత్ర నెల్లూరులో ఘనంగా ముగిసింది. సంక్షేమ పథకాలు, అభివృద్ది పనుల పర్యవేక్షణ, సామాన్యుల కష్టాలు తెలుసుకోవడం, పార్టీ బలోపేతమే లక్ష్యంగా జన చైతన్య యాత్ర జరిగింది. నెల్లూరులో భారీ ర్యాలీ, భారీ సభతో జన చైతన్య యాత్రను ముగించారు మంత్రి నారాయణ. ముగింపు కార్యక్రమంలో మంత్రి నారాయణ హల్చల్ చేశారు. ప్రదర్శనలో పాల్గొన్న మంత్రి నగరంలోని సీమ సెంటర్లో సీఎంఆర్ కేఫ్ వద్ద టీ తాగారు. పెద్ద నోట్ల రద్దు, ప్రభుత్వ పనితీరుపై అక్కడి వ్యాపారులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో అక్రమాలు జరిగాయంటూ నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు సిపిఎం ప్రజా సంఘాల నేతలు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఓటర్ల నమోదులో 22,000 ఓట్లు గల్లంతు చేశారని ఆరోపించారు నెల్లూరు జిల్లా సిపిఎం నేతలు. దీనికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్. కుట్రలో భాగంగానే టీచర్స్ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం ఓటు కూడా డిలీట్ చేశారని మండిపడ్డారు.
వరంగల్ హనుమకొండల్లో రియాల్టీ గొడవలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వివాదాస్పద భూముల సెంటిమెంట్లలో చేతులకు పని చెబుతున్నారు రియల్టర్స్. బీజేపీలో పేరు ప్రఖ్యాతులున్న ఓ నేత చెంప చెల్లుమనిపించాడు ఓ రియల్టర్. తనపై ఓ రియల్టర్ చేయి చేసుకున్నాడన్న విషయం బహిర్గతమైతే పరువు పోతుందని భావించిన జంగారెడ్డి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయకుండా మిన్నకుండిపోయారు. హనుమకొండకు చెందిన రియల్టర్ రామిరెడ్డితో భూ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మాట్లాడడానికి వెళ్లగా చెంపదెబ్బ తినాల్సి వచ్చిందన్న వైనాన్ని ఎవ్వరికీ చెప్పుకోలేదు కూడా. అయితే ఈ గొడవను అక్కడున్న వారెవరో సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ అయింది. చెంపదెబ్బతిన్న నేత మరెవరో కాదు, జంగారెడ్డి. ఇందిర హయాంలో కాంగ్రెస్ జైత్రయాత్ర మోగించినప్పుడు బీజేపీ 2 చోట్ల గెలిచింది. బీజేపీ కురువృద్ధుడు పార్టీని లైమ్ లోట్లోకి తీసుకొచ్చిన అద్వానీ ఒక ఎంపీ అయితే మరొక ఎంపీ జంగారెడ్డి. జంగారెడ్డికి బీజేపీ అగ్రనేతలతో సంబంధాలున్నాయి. నాటి ప్రధాని వాజ్పేయి, నేటి ప్రధాని మోడీతో సన్నిహిత సంబంధాలున్నాయి. అలాంటి నేతపైనే రియల్టీ వ్యాపారి చేయి చేసుకోవడంతో భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు ఎంత భయానకంగా ఉన్నాయో అర్థమవుతున్నాయి. నగదు రహిత లావాదేవీల నిర్వహణకు సిద్దిపేటను మోడల్ నియోజకవర్గంగా ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట కలెక్టరేట్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించడం జరగదన్నారు. ఎలాంటి నిర్ణయాన్నైనా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. నగదు లేకున్నా, ప్రజలకు ఇక్కట్లు లేకుండా చూడడంపై తీసుకురావాల్సిన సేవలపై విస్తృతంగా చర్చించారు. కాపుల్ని బీసీల్లో చేర్చే అంశంపై ఇప్పటి వరకు 7 జిల్లాల్లో పర్యటించిన జస్టిస్ మంజునాథ కమిటీ ఏలూరులో అభిప్రాయ సేకరణ చేసింది. కాపు సంఘాల నేతలతో పాటు వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించింది. మిగిలిన 4 జిల్లాల్లోనూ 2 నెలల్లో పర్యటన పూర్తి చేసి పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అప్పగిస్తామన్నారు జస్టిస్ మంజునాథ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య లారీలకు సింగిల్ పర్మిషన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రిని కోరారు శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడి హోదాలో ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఇతర రాష్ట్రాలకు సింగిల్ పర్మిట్ ఇస్తున్న ఏపీ ప్రభుత్వం తెలంగాణకు కూడా అదే విధానాన్ని అమలు చేయాలని కోరారు. తెలంగాణ ఈ విషయంలో సానుకూలంగా ఉందని, ఏపీ కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. టీఎన్జీఓ నేత ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్కు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అపూర్వ స్వాగతం లభించింది. ఒకప్పుడు హైదరాబాద్లోని సచివాలయంలో కలిసి పనిచేసి కష్టసుఖాలు పంచుకున్న ఉద్యోగులు, అధికారులు రాష్ట్ర విభజన జరిగాక అమరావతికి వెళ్లిపోయారు. వారంతా తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ శ్రీనివాస్ గౌడ్తో ముచ్చటించారు. రాష్ట్రాలుగా విడిపోయినా తమ మధ్య అనుబంధం చెక్కుచెదరదని నిరూపించారు. క్యాంప్ ఆఫీసులో ఏపీ ఉద్యోగ సంఘం నేతలు శ్రీనివాస్ గౌడ్కు ఘన స్వాగతం పలికి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. సికింద్రాబాద్ మారేడుపల్లి ఆంధ్ర బ్యాంక్ ముందు ఆందోళన చేశారు ఖాతాదారులు, పెన్షన్దారులు. నిత్యం కాళ్లరిగేలా తిరుగుతున్నా నగదు లేదని తిప్పి పంపుతుండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు, ఎన్ని రోజులు డబ్బులు లేవంటారంటూ బ్యాంక్ అధికారులను నిలదీస్తూ అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులకు సర్ది చెప్పారు. ప్రస్తుతానికి బ్యాంకుల్లో డబ్బులు లేవని, పాత నోట్ల డిపాజిట్లు మాత్రమే చేసుకోవాలని చెప్పారు సిబ్బంది. రియల్ ఎస్టేట్ రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏమీ ఉండదన్నారు క్రెడాయ్ ప్రతినిధులు. అపార్ట్మెంట్ల అమ్మకాలు, కొనుగోళ్లు దాదాపుగా బ్యాంకు రుణాలపైనే జరుగుతాయి కాబట్టి నోట్ల రద్దు, నల్లధన ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై ఉండదన్నారు క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు. భూమి కొనుగోళ్లలో కొంతవరకు నగదు ప్రమేయం ఉంటుందని, అయితే ఇప్పుడంతా డెవలపింగ్ కాన్సెప్ట్ లో స్థలాలు తీసుకుంటుండటంతో ఆ సమస్య కూడా ఉత్పన్నం కాదని అన్నారు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, క్యాపిటల్ గెయిన్ లాంటి పన్నులను తగ్గించాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తామన్నారు క్రెడాయ్ ప్రతినిధులు. దీక్షా దివస్ సందర్భంగా జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ హైదరాబాద్ నాంపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థన చేశారు. తెలంగాణ బంగారు తెలంగాణ రాష్ట్రంగా అభివృద్ధి చెందే వరకు సీఎం కేసీఆర్ కు ప్రజలంతా అండగా నిలవాలని ప్రార్థనలు చేశారు.
కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాధ్యమైందన్నారు బాబా ఫసీయుద్దీన్. సికింద్రాబాద్ నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్ ను ఎస్వీఐటీ కాలేజీలో ఆవిష్కరించారు మంత్రి తలసాని, డీసీపీ సుమతి. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారి దగ్గర నుంచి పీజీలు చేసిన వారి వరకు ఉద్యోగాన్వేషణ చేసే వారికి ఈ జాబ్ మేళాలో అవకాశాలుంటాయని తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు. సికింద్రాబాద్ లాలాగూడ స్కూల్లో జరిగే జాబ్ మేళాకు నిరుద్యోగులు హాజరై అవకాశాలని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి తలసాని. నిరుద్యోగుల కోసం పోలీసులు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారాయన. విజయనగరంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఘోష ఆసుపత్రిలో దుప్పట్ల పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్. మాతా శిశు ఆసుపత్రి అయిన ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చలికాలం కావడంతో తల్లి బిడ్డలకు సంరక్షణ కల్పించేందుకు అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 300 మంది రోగులకు దుప్పట్లు అందజేశారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువాయి వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధన కుబేరులు భారీగా బంగారు ఆభరణాలు కొనేస్తున్నారు. దీంతో ఐటీ శాఖ జ్యువెలరీ షాపులపై నిఘా పెట్టింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పలు జ్యువెలరీలపై దాడులు చేసి 350 కోట్ల రూపాయల లావాదేవీలను వెలుగులోకి తెచ్చిన ఆదాయపు పన్ను శాఖ మరోసారి దాడులు చేసింది. నగరంలోని నాస్, ధరణి జ్యువెలరీ షాపుల్లో సోదాలు చేశారు. పలు రికార్డులు సీజ్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. విచారణలో భాగంగా వ్యాపారులపై ప్రశ్నలు సంధించారు. విజయవాడ గాంధీ మహిళా కళాశాలలో పనిచేసే లెక్చరర్లకు నల్లధనం భయం పట్టుకుంది. ఎందుకంటే వారి మొబైల్స్ కు మెసేజ్ వచ్చిన మెసేజ్ అలాంటిది. మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, మళ్లీ అందులో కొంత విత్డ్రా చేశారు అనేది దాని సారాంశం. తాము ఎలాంటి డబ్బు జమ చేయకుండా మొబైల్స్ కు మెసేజ్ రావడంతో ఉద్యోగులు షాక్ కి గురయ్యారు. దీనిపై బ్యాంకులో ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. కాలేజ్ కరెస్పాండెంట్ కాంతారావు లెక్చరర్ల ఖాతాలో డబ్బు జమ చేశారనే విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. కళాశాల కరెస్పాండెంట్ తమ దగ్గర పనిచేసే లెక్చరర్ల పేర్లతో అకౌంట్ తీసినట్లు తేలింది. తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో ఈ అకౌంట్స్ తీశాడు. పెద్ద నోట్లు రద్దు చేసిన తరువాతే ఈ ఖాతాలు ఓపెన్ చేశాడు. అందులో 49,000 డిపాజిట్ చేసి 24,000 విత్డ్రా చేసినట్లు తెలుస్తోంది. అయితే మొత్తం ఎన్ని అకౌంట్స్ లో డబ్బు జమ చేశారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు 20 మంది బయటపడ్డారు. కాంతారావుకి ఉన్న పలుకుబడి వల్ల కొందరు బయటకు రావడానికి భయపడుతున్నట్లుగా భావిస్తున్నారు. హైదరాబాద్ బేగంపేటలో దారుణం జరిగింది. ఆటోలో వెళుతున్న మహిళను ఆమె భర్తే అత్యంత దారుణంగా హత్య చేశాడు. బేగంపేట ప్రకాష్ నగర్ బస్టాప్ లో ఈ దారుణ ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలే హత్యకు కారణంగా కనిపిస్తున్నాయి. భార్య కవిత కనిపించడం లేదంటూ 40 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త ఈశ్వర్. తరువాత పోలీసులు ఆమెను గుర్తించారు. ఇద్దరిని స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో భార్యతో గొడవ పడిన భర్త ఈశ్వర్ బేగంపేట సమీపంలో ఆమెను హత్య చేశాడు. కత్తితో నరికి గొంతు కోసి చంపేశాడు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఈ ముఠా కార్యకలాపాలకు 2 తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉందంటున్నారు పోలీసులు. విశాఖ, తిరుపతికి చెందిన వారికి కూడా ఇందులో పాత్ర ఉందన్నారు. 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుంచి 850 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనపరుచుకున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రతిరోజు ఎక్కడో చోట కల్తీ కారం వెలుగు చూస్తూనే ఉంది. తాజాగా నగరంలోని శ్రీనివాస్ నగర్ లో ఓ ఇంట్లో 50 సంచుల కారాన్ని సీజ్ చేశారు ఫుడ్ కంట్రోల్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు. చైనాకు చావంగ్ కంపెనీకి చెందిన ఈ కారం కల్తీ కారాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన కల్తీ కారం విలువ 1,50,000 రూపాయలు ఉంటుందన్నారు.
ఖమ్మం జిల్లాలో కల్తీ కారం గుట్టు రట్టవుతూనే ఉంది. ఈ నెల 25న 85 టన్నుల నకిలీ కారం బహిర్గతమైంది. అయితే 13 లారీల లోడ్లో 6 లారీల నకిలీ కారం ఏమైందో ప్రశ్నార్థకంగా మారింది. మదిరలో 5 లారీలు, కృష్ణా జిల్లా గంపలగూడెంలో 2 లారీల కల్తీ కారం పట్టుబడితే మిగిలిన 6 లారీల కల్తీ కారం ఎక్కడికెళ్లిందో కనిపెట్టలేకపోయారు అధికారులు. ఖమ్మం నగరానికి చెందిన ఓ వ్యాపారి కల్తీ కారం దందా కొనసాగిస్తుంటే ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వర్లు. హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. జవహర్ నగర్, అశోక్ నగర్లలో సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సిద్దంశెట్టి టవర్స్ తో పాటు వివిధ అపార్ట్మెంట్లలో 300 మంది పోలీసులు సోదాలు చేశారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 127 వాహనాలను సీజ్ చేశారు. 4 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ లో ఎత్తు పెంపు ఆపరేషన్ తో సంచలనం సృష్టించిన నిఖిల్ రెడ్డి ఎట్టకేలకు నడిచాడు. ఎత్తు పెంచుతామని డాక్టర్లు హామీ ఇవ్వడంతో నిఖిల్ రెడ్డి ఇంట్లో వారికి కూడా తెలియకుండా హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈ ఆపరేషన్ రాష్ట్రంలో వివాదాస్పదమైంది. తమ అనుమతి లేకుండానే వైద్యులు కుమారుడికి ఆపరేషన్ చేయించారంటూ నిఖిల్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఆపరేషన్ జరిగినప్పటి నుంచి నిఖిల్ రెడ్డి మంచానికే పరిమితమయ్యాడు. నిఖిల్ కు వైద్యం చేసిన గ్లోబల్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ చంద్రభూషణ్ పై తెలంగాణ వైద్య విధాన పరిషత్ చర్యలు కూడా తీసుకుంది. డాక్టర్ లైసెన్స్ ను కూడా రద్దు చేశారు. సంగారెడ్డి శివార్లలో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు దాడులు చేశారు. మైనర్లతో పని చేయిస్తున్నారన్న సమాచారంతో పక్కా వ్యూహం ప్రకారం హనుమాన్ గడ్డలో ఇటుక బట్టీలపై దాడులు చేశారు. పోలీసుల సాయంతో చేసిన ఈ దాడుల్లో 10 ఏళ్ల గురుప్రసాద్, 6 ఏళ్ల నవీన్, 14 ఏళ్ల శివాణిలకు విముక్తి కల్పించారు. ఆ ముగ్గురిని సంగారెడ్డి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. మైనర్ బాలురు, బాలికలతో పనిచేయిస్తున్న ఇటుక బట్టీల యజమానులపై కేసులు పెడుతున్నట్లు చెప్పారు అధికారులు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఓ సైకో వీరంగం సృష్టించాడు. రింగ్ రోడ్డు వద్ద బస్ స్టాప్ లో ఉన్న మహిళలు, విద్యార్థినులపై దాడికి పాల్పడ్డాడు. బూతు పదజాలాన్ని ప్రయోగిస్తూ అనుచితంగా ప్రవర్తించాడు. మొత్తం 15 మందిపై దాడికి పాల్పడడంతో సైకోను పట్టుకున్న స్థానికులు అతన్ని చితకబాదారు. ఆ తరువాత పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ లంగర్ హౌస్ లో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళుతున్న హోంగార్డ్ ను బొలెరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫ్లైఓవర్ పై నుంచి కింద పడడంతో హోంగార్డ్ కిరణ్ నాయక్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన స్పందించి అతన్ని 108 లో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్నారు వైద్యులు. సరిహద్దుల్లో ముష్కర మూకలు మళ్లీ రెచ్చిపోయాయి. అదును చూసి దొంగ దెబ్బతీశాయి. నగ్రోటాలోని సైనిక స్థావరంపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 7 భారత జవాన్లు వీరమరణం పొందారు. దాడిలో పాల్గొన్న 3 టెర్రరిస్టులను మట్టుబెట్టింది ఆర్మీ. ఈ అటాక్ ను తీవ్రంగా పరిగణిస్తోంది కేంద్రం. పాక్ కొత్త ఆర్మీ చీఫ్ గా ఖమర్ జావేద్ బజ్వా ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందే ఈ అటాక్ జరిగింది. సాంబా సెక్టార్లోని నగ్రోటా ప్రాంతం పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడున్న 166 ఆర్టిలరీ యూనిట్ పై మెరుపు దాడి చేశారు టెర్రరిస్టులు. అచ్చం ఉరి ఘటన తరహాలోని తెల్లవారుజామున సైనిక దుస్తుల్లో పెద్ద ఎత్తున ఆయుధాలతో వచ్చారు టెర్రరిస్టులు. వచ్చి రావడంతోనే గ్రెనేడ్లు విసురుతూ విధ్వంసాన్ని సృష్టించారు. ఆర్మీ వెంటనే తేరుకుని నిలువరించింది. కానీ తప్పించుకునే క్రమంలో అక్కడే ఉన్న భవనంలో నక్కి పలువురిని బందీలుగా చేసుకున్నారు టెర్రరిస్టులు. హోరాహోరీ పోరాటం తర్వాత 3 టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది. బందీలను సురక్షితంగా రక్షించింది. ఘటనా స్థలం నుంచి 30 గ్రెనేడ్లతో పాటు 3 AK-47 రైఫిల్స్ ను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. బ్రెజిల్ పెను విషాదంలో మునిగిపోయింది. కొలంబియాలో జరిగిన ప్లేన్ క్రాష్ లో 76 మంది మృతి చెందడాన్ని క్రీడాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘోర ప్రమాదంలో కేవలం 5 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మొహాలీ టెస్ట్ లో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. 103 పరుగుల విజయ లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి అందుకుంది విరాట్ సేన. సెకండ్ ఇన్నింగ్స్ లో 236 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయింది. చేజింగ్ లో తక్కువ స్కోరే అయినా 7 పరుగుల వద్ద తొలి వికెట్ను చేజార్చుకుంది భారత్. మురళి విజయ్ డకౌట్ అయ్యాడు. పుజారా, పార్థివ్ పటేల్ దూకుడుగా ఆడారు. హాఫ్ సెంచరీతో పార్థివ్ పటేల్ చెలరేగిపోయాడు. జట్టు స్కోరు 88 పరుగుల వద్ద పుజారా అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీతో కలిసి మ్యాచ్ ను ఫినిష్ చేశారు పార్థివ్ పటేల్. దీంతో సిరీస్ లో 2-0 ఆధిక్యం లభించింది భారత్ కు. ఈ టెస్ట్ లో ఆల్రౌండ్ షో చేసిన రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.
తూర్పుగోదావరి జిల్లా మురమళ్లలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాత్రి దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఆలయ ఆవరణలో హిమాలయాలను పోలిన సెట్టింగ్లు వేసి శివపార్వతుల విగ్రహాలను ఉంచి దీపోత్సవాన్ని కన్నుల పండుగగా చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపారాధన చేసి పూజలు చేశారు. దీపోత్సవం వేళ శివనామ స్మరణలతో మురమళ్ల మార్మోగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని కుమారారామ భీమేశ్వరాలయంలో అఖండ దీపారాధన కన్నుల పండుగగా జరిగింది. కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆలయం ఆవరణ అంతా ప్రమిదలతో అలంకరించారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. ఇవాళ కార్తీక మాసం చివరి రోజు కావడంతో భక్తులు పుణ్య స్నానాలకు పోటెత్తారు. రాజమహేంద్రవరంలో గోదావరిలో కార్తీక స్నానాలు చేసేందుకు భారీగా తరలివచ్చారు భక్తులు. పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం కార్తీక దీపాలు వదిలారు. భక్తులు భారీగా తరలి రావడంతో ఘాట్లు కిటకిటలాడాయి. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో స్టే ట్యూన్డ్.